శ్రీ సరస్వతి శిశు మందిర్ రైల్వే కాలనీ నందు శుక్రవారం చదువుల తల్లి సరస్వతీదేవి జన్మదినం సందర్భంగా వసంత పంచమి కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నట్లు డిస్ట్రిక్ట్ అధ్యక్షులు సమితి కార్యదర్శి జీవి సురేష్ బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు. 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వయసు కలిగిన బాల బాలికలకు అక్షరాభ్యాసం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ఇస్కాన్ రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు. తిరుపతి పుర ప్రజలు సదవకాశంను సద్వినియోగం చేసుకుని మీ చిన్నారులకు అక్షర స్వీకార మహోత్సవం చేయించి శ్రీ సరస్వతి శిశు మందిర్లో చేర్పించి చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేయగలరని విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సమితి కార్యదర్శి జీవి సురేష్, డిస్ట్రిక్ట్ విద్యా వాలంటరీ అనుపమ, స్కూల్ అధ్యక్షులు హేమంత్ కుమార్, డిస్ట్రిక్ట్ స్కూల్ కార్యదర్శి రవిశంకర్, స్కూల్ సహాయ కార్యదర్శి చంద్రశేఖర్, హెడ్ మాస్టర్ రామలక్ష్మి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ హేమలత, శిశువాటిక ప్రముఖ్ భాగ్యశ్రీ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాల రైల్వే కాలనీలో ఉంది. ఈ పాఠశాల గురించి వివరాలన్నీ కూడా విద్యాభారతి అనుగుణంగా ఏ విధంగా మనం పాఠశాల నిర్వహిస్తున్నామో ఆ విషయాలన్నీ కూడా రవికుమార్ గారు మీకు ఇదివరకు తెలియజేశారు. అయితే కొత్తగా దీంట్లో యాడ్ చేయాల్సినది ఏమంటే, అక్కడ స్కూలు ఏ కార్పొరేట్ స్కూల్కి తగ్గని స్థాయిలో సౌకర్యాలన్నీ సమకూర్చడం జరిగింది. ఇది సంఘము చేత సంఘ శ్రేయస్సు కోసం పనిచేసే స్కూల్. అందుకోసం ఇక్కడ ఫీజులు కూడా ఎక్కువగా ఉండవు, కార్పొరేట్ స్థాయిలో ఉన్నట్టుగా ఉండవు. చాలా తక్కువ ఫీజులే స్కూల్ ఫీజులు తీసుకొని మంచి విద్యాబోధన, భారతీయతని సంస్కృతిని ప్రతిబింబించే విధంగా విద్యాబోధన జరుగుతుంది. అన్నీ కూడా డిజిటల్ క్లాస్ రూమ్స్, ప్లే మెటీరియల్ కూడా చిల్డ్రన్ 2 రకాలుగా, పెద్ద పిల్లలకు ఒక రకంగా, చిన్నపిల్లలకి ఒక రకంగా ఏర్పాటు చేయడం జరిగింది. క్లాస్ రూమ్లన్నీ కూడా డిజిటలైజ్ చేశాం. మంచి ఇంటరాక్టివ్ ప్యానెల్స్ పెట్టేసి ఒక సెమినార్ హాల్ కూడా ఏర్పాటు చేసి అందులో స్కిల్ డెవలప్మెంట్స్ కూడా పిల్లలకి నేర్పిస్తూ ఉంటాం. ఆటలే కాకుండా, సంస్కృతి గురించే కాకుండా, సంగీతం గురించే కాకుండా, చిత్రలేఖనం కానీ ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఏర్పాటు చేసి అందులో వ్యవసాయానికి సంబంధించిన విషయాలను కూడా తెలియజేసే విధంగా స్కూల్ పైన మిద్దె తోటల పెంపకంలో కూడా పిల్లల చేత కార్యక్రమాలు జరిపిస్తూ ఉంటాం. సర్వాంగీణ వికాసము అంటే హోలిస్టిక్ డెవలప్మెంట్, చిల్డ్రన్లో హోలిస్టిక్ డెవలప్మెంట్ తీసుకురావాలనే ఉద్దేశంతో మనం ఈ స్కూల్స్ అన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో పిల్లలందరినీ చేర్పిస్తే మంచి పౌరులుగా, దేశానికి ఉపయోగపడే మంచి పౌరులుగా మనం తయారు చేసుకోవచ్చు. ఈ స్కూల్ నుంచి బయటకు వచ్చిన పిల్లలందరూ కూడా మంచి ఉన్నత పదవిలో ఉండి సంఘం కోసం పనిచేస్తూ ఉన్నారు, సంఘ శ్రేయస్సు కోసం పనిచేస్తున్నారు. మనుషులు కొంచెం ఇబ్బంది పడే ప్రాంతాలకు కూడా వెళ్ళి అక్కడ కూడా సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. ఆ సేవా భావం అనేది పిల్లల్లో కలుగుతుంది. అందుకని విజ్ఞప్తి చేస్తున్నాను అందరికీ, పురప్రజలందరికీ. సో ఇటువంటి విద్యా విధానాన్ని ఎక్కువ మందికి చేస్తే దేశం కూడా బాగా ఉంటుంది, మంచి పౌరులు తయారు చేసుకుంటాము. దేశ అభివృద్ధి కోసం మనమంతా కూడా పాటుపడాలా అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాం. సో ఈ కార్యక్రమాన్ని మీరంతా విజయవంతం చేసి మీ పార్టిసిపేషన్ వచ్చినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. శిశు మందిర్ రైల్వే కాలనీ తిరుపతిలో 23వ తేదీ జనవరి శుక్రవారం జరగబోయే వసంత పంచమి సందర్భంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. బాలబాలికలలో మంచి విద్యా ప్రమాణాలు కలిగి విద్యతో పాటు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, మానవీయ మరియు నైతిక విలువలు, ధర్మనిష్ట, దేశభక్తి, క్రమశిక్షణ మొదలైనటువంటి సద్గుణములను పెంపొందించే లక్ష్యంగా అఖిల భారతీయ స్థాయిలో మొట్టమొదట లక్నో కేంద్రముగా ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి గోరఖ్పూర్లో 1952వ సంవత్సరం ప్రారంభించబడింది. ప్రస్తుతము దేశమంతా వ్యాప్తి చెంది సుమారుగా 30,000 పాఠశాలలను నిర్వహించున్నటువంటి అతి పెద్ద విద్యా సంస్థ విద్యాభారతి. ఈ విద్యాభారతికి అనుబంధంగా మన ఆంధ్రప్రదేశ్ లో శ్రీ సరస్వతి విద్యాపీఠం 1972వ సంవత్సరంలో
శ్రీరామనవమి పర్వదినమున ప్రారంభించబడి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో సుమారుగా 300 పాఠశాలని నిర్వహించబడుతున్నది. ఈ సంస్థకు అనుబంధంగా 1982 సంవత్సరంలో మన తిరుపతి నగరంలో శ్రీ సరస్వతి శిశు మందిర్ ప్రారంభించబడి దినాభివృద్ధి చెందుతూ ప్రస్తుతం రైల్వే కాలనీలో నర్సరీ నుండి 9వ తరగతి వరకు నిర్వహిస్తూ రాబో సంవత్సరంలో 10వ తరగతి కూడా ప్రారంభించబోతున్నామని తెలియజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈ పాఠశాల యొక్క ప్రత్యేకతలు అన్నిటితో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే గుర్తింపు పొంది జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి నిర్వహిస్తున్నటువంటి పాఠశాల. విస్తీర్ణమైనటువంటి సొంత స్థలంలో విశాలమైనటువంటి గదులలో ఆట వస్తువులతో కూడినటువంటి విశాలమైన మైదానంలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో పాఠశాల నిర్వహణ చేయడం జరుగుతున్నది. మంచి ఆధునిక మౌలిక సదుపాయాలు, ఫర్నిచర్, కంప్యూటర్, ల్యాబ్, ప్రయోగశాల, గ్రంథాలయము, సమావేశ మందిరం, సెమినార్ హాల్ అన్ని కూడా ఆధునిక సౌకర్యాలు కలిగి ఉన్నటువంటి పాఠశాల శ్రీ సరస్వతి శిశు